Wisdom comes from humility and dedication. అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. విద్యను నేర్చుకోవాలి అని అంటే అహం, పొగరు, డబ్బున్నన్న ధీమ ఇవన్నీ కాకుండా డివోషన్తో, డిసిప్లిన్తో, హంబుల్నెస్తో నేర్చుకోవాలి అన్న తాపత్రయంతో ఉంటే తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది. ఆదిశంకరాచార్యుల వారి శిష్యుల బృందంలో తోటకాచార్యుల వారు ఒకరు. ఉన్న వాళ్ళందరిలో కల్లా ఆయన ఒక పెద్ద మందమతి, ఏమీ రాదు, అస్సలు తెలియలేదు అని అందరూ ఎక్కిరించేవారు. కానీ తోటకాచార్యుల వారికి తెలిసింది ఏకైక పని ఏంటంటే గురు భక్తితో గురుకి సేవ అందించడం, విద్యని నేర్చుకోవడం. ఇలా కంటిన్యూస్గా నేర్చుకోవడం వల్ల బోలెడంత డెడికేషన్తో, హార్డ్ వర్క్తో ఆయన చూపించే ఇంట్రెస్ట్కి సంతోషించి ఆదిశంకరాచార్యుల వారు ఆయనని గొప్ప జ్ఞాని అవుగాక అంటూ దీవించారు. తోటకాచార్యుల వారు రాసిందే తోటకాష్టకం. అమ్మ తలుచుకుంటే ఇలాంటి మిరాకిల్స్ బోలెడన్ని. మనం చేయవలసిందల్లా నిస్వార్థమైన భక్తితో, అలుపెరగని కృషితో మన ప్రయత్నం మనం చేస్తే అమ్మ తప్పకుండా వరమిస్తుంది, కటాక్షిస్తుంది. హ్యాపీ దసరా.